నమస్తే అందరికీ. ఆయన చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. చాలామంది ఒక చదువు అయిపోయిన తర్వాత, ఒక ఉద్యోగం ఇచ్చిన తర్వాత, ఎక్కడైనా ఇంటర్వ్యూలు చెప్పేటప్పుడు, మాట్లాడేటప్పుడు మా తల్లిదండ్రులు ఈ విధంగా చదివించారు, మా తల్లిదండ్రులు ఈ విధంగా చదివించారు, ఈ విధంగా ఇబ్బందులు గురయ్యారు, వాళ్ళు ఈ విధంగా పనులు చేసేవాళ్ళు, ఈ విధంగా కష్టపడేవాళ్ళు, ఈ విధంగా శ్రామికంగా ఇబ్బందులు గురయ్యేవాళ్ళు, ఒక పూట తిని ఒక పూట తినక చాలా వరకు ఇబ్బందులతో నన్ను చదివించారు అని చాలామంది చెప్తానే ఉన్నారు. అది మహిళలు కావచ్చు, జెంట్స్ కావచ్చు. మరి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఈ విధంగా మీరు మాట్లాడేటప్పుడు, అంటే ఒక్కరేనే కాదు, ఇద్దరనే కాదు, చాలామంది ఉద్యోగాలలో చేరిన తర్వాత ఎందుకు ఒక బలోపేతమైన ప్రజలకు అండదండగా లేకపోతున్నారు మీరు? ఎందుకు స్వార్థపూరితమైన వాతావరణంలో గెలుపొందాలన్నా ఓడిపోవాలన్నా అని ఆలోచన పక్కన పెట్టేస్తే ఎందుకు వేరే వ్యక్తులకు తలోకి మీ పాలనలో, మీ అధికారంలో ఎందుకు ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉంది? ఎక్కడైనా మీ దగ్గరికి వచ్చిన వ్యక్తులకు మినిమం మీ సర్వీస్లో ఒక 5 మందికి మీరు సహాయం చేసినారా అని మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మీరు చెప్పలేరు.